గడుసు ఇల్లాలు. మురారి అనే యువకుడికి పట్నంలోని ప్రభుత్వ కచేరీలో చిన్న ఉద్యోగం. అతడి భార్య కామాక్షి కొత్తగా కాపురానికి వచ్చింది. అద్దె తక్కువని అతడు ఊరికి దూరంగా ఉన్న ఒక ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. కామాక్షి ఇల్లు సర్దుతూ ఉంటే, బావున్నావా చెల్లమ్మ, ఇల్లు నచ్చిందా అంటూ ఒకతను లోపలికి వచ్చాడు. ఇంట్లో చేరగానే మా వదినకు పెద్ద పని పడినట్టుందే అంటూ అతనికి వెనకగా ఒక ఆడమనిషి వచ్చింది. మురారి వాళ్ళిద్దరినీ జనార్దనం, జానకిలుగా భార్యకు పరిచయం చేసి, ఇక్కడికి వీరి ఇల్లు చాలా దగ్గర, మంచి కలుపుగోలుతనం కలవారు అని అన్నాడు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కామాక్షికి వంట పనిలోనూ, మురారికి ఇంట్లో సామాన్లు సర్ది పెట్టడంలోనూ సహాయపడ్డారు. కబుర్లు చెప్పుకుంటూ నలుగురు భోజనాలు చేశారు. చీకటి పడుతూ ఉండగా జనార్దనం దంపతులు తమ ఇంటికి వెళ్ళిపోయారు. వీళ్ల సాయంతో 4 రోజులు పడుతుందనుకున్న పని ఒక్క రోజులో పూర్తయిపోయింది అని కామాక్షి సంతోషంగా అన్నది. అయితే ఆమె సంతోషం ఎంతో కాలం నిలవలేదు. కామాక్షి వంట ముగించి భర్తకు భోజనం పెట్టి అతడు కచేరీకి వెళ్ళిపోగానే జానకి వచ్చి కూర్చునేది. ఆమెను ఎదురుగా పెట్టుకొని భోజనం చేయడానికి ఇబ్బందిగా ఉండేది కామాక్షికి. వండిన అన్నం ఇద్దరూ సర్దుకు తినవలసి వచ్చేది. పైగా సాయంత్రం దాకా జానకి చెప్పే కబుర్లు వినడం తలనొప్పిగా ఉండేది. ఎండవేళ కొద్దిసేపు నిద్రపోవడానికి కూడా ఆమెకు అవకాశం చిక్కేది కాదు. ఇక జానకి భర్త జనార్దనం మురారి సాయంత్రానికి ఇంటికి తిరిగి రాగానే తాను వచ్చి ఇంటి ముందు గదిలో కూర్చొని అతడితో కబుర్లు ప్రారంభించేవాడు. మురారితో పాటు హాయిగా పలహారం తిని చీకటి పడ్డాక తిన్నగా ఇంటికి వెళ్ళేవాడు. కొత్తగా కాపురానికి రావడం వల్ల కామాక్షి కొన్నాళ్లపాటు ఇదంతా ఎంతో ఓర్పుతో సహించింది. ఒకనాడు ఆమె భర్తతో, ఈ జనార్దనం దంపతులు పీడలాగా దాపురించారు, వీళ్ల పుణ్యమా అని మనం నదీ తీరంలో ఉన్న గుడికి సాయంకాలం వేళల్లో కూడా వెళ్ళలేకపోతున్నాం అని అన్నది. భార్య మాటలకు మురారి నవ్వి ఊరుకున్నాడు. భర్త చాలా మొహమాటస్తుడని కామాక్షి కాపురానికి వచ్చిన వారం రోజుల్లోనే గ్రహించింది. రేపు జనార్దనం రాగానే గుడికి పోతున్నామని చెప్పి బయలుదేరి వెళ్దాం అని కామాక్షి అన్నది. అలా చేయడం ఏం మర్యాద అనిపించుకుంటుంది అని మురారి అన్నాడు. ఇక భర్తకు చెప్పి ప్రయోజనం లేదని తానే ఏదో ఒకటి చెయ్యాలని కామాక్షి నిశ్చయించుకున్నది. వారం తర్వాత జనార్దనానికి పొరుగుళ్ళో ఏదో పనిపడింది. అతడు మురారి ఇంటికి వచ్చి, 2 రోజుల్లో తిరిగొస్తాను, మా ఆవిడ ఒంట్లో బాగాలేదు, బజార్ నుంచి ఏమైనా కావాలంటే తెచ్చిపెట్టండి అని మురారికి చెప్పి వెళ్ళిపోయాడు. మర్నాడు కచేరీకి పోయే ముందు మురారి జనార్దనం ఇంటికి వెళ్ళాడు. జనార్దనం భార్య అతడికి ఒక కాగితమిస్తూ, అన్నయ్య, కచేరీ నుంచి వచ్చేటప్పుడు అందులో రాసి ఉన్న సరుకులు తెచ్చిపెట్టు అని అన్నది. ఆ సాయంత్రం అవన్నీ కొని తేవడానికి మురారికి 200 రూపాయలు ఖర్చయ్యాయి. జనార్దనం పొరుగురు నుంచి తిరిగి వచ్చాడు. 10 రోజులు గడిచినా ఆ డబ్బు ప్రస్తావన అతడు తేలేదు. ఇలా లాభం లేదని కామాక్షి మధ్యాహ్న సమయంలో వచ్చిన జానకితో, సరుకుల తాలూకు 200 మీ ఆయన తిరిగివ్వనే లేదు అని అన్నది. అందుకు జానకి ఆశ్చర్యం నటిస్తూ, ఆ కొద్దిపాటి సరుకులకు 200 ఖర్చయ్యాయా? మా ఆయన 100 రూపాయలకు అంతకు రెట్టింపు సరుకులు తేగలడు అని అన్నది. ఇది విన్న కామాక్షికి చాలా కోపం వచ్చింది. 2 రోజుల తర్వాత మురారికి కచేరీ పని మీద పొరుగురు వెళ్ళవలసి వచ్చింది. అతడు బయలుదేరుతున్న సమయంలో కామాక్షి, మీరు 2 రోజులకు గాని తిరిగి రారు కదా, జనార్దనానికి ఒక 100 రూపాయలిచ్చి ఇంటి అవసరానికి నాకేమైనా కావాలేమో కొనుక్కురమ్మనండి అని అన్నది. మురారి కోపంగా, నీకేమన్నా మతిపోయిందా? ఆ 200కే నీళ్లు వదులుకున్నాం, మరో 100 కూడా సమర్పించుకోమంటావా అని అన్నాడు. మీరేం కోపగించుకోకండి, మనకు రావాల్సింది జనార్దనం నుంచి వసూలు చేసే పూచీ నాది అని కామాక్షి నిబ్బరంగా అన్నది. మురారి జనార్దనానికి 100 రూపాయలిచ్చి సంగతి చెప్పి ఊరికి వెళ్ళిపోయాడు. మర్నాడు కామాక్షి ఊహించినట్టుగానే, బజార్ నుంచి సరుకులేమైనా తేవాలా చెల్లెమ్మ అంటూ జనార్దనం వచ్చాడు. వాటికన్నా అతి ముఖ్యమైన పని ఒకటుందన్నయ్య అని కామాక్షి అతడికి ఫలహారం పెట్టి చీర కొంగుతో కాళ్ళొత్తుకుంటూ, మా ఆయనకి నా తరపు వాళ్ళంటే బొత్తిగా గిట్టదు, మా తమ్ముడి చదువుకు సమయానికి మా నాన్న దగ్గర డబ్బు లేదు, నేను మా అమ్మ ఇచ్చిన బంగారు గాజులు రహస్యంగా అమ్మేద్దామనుకుంటున్నాను, ఈ సంగతి మా ఆయనకు తెలియకూడదు అని అన్నది. బంగారం మాట వింటూనే జనార్దనం ఆత్రంగా,
ఆ మాత్రం సాయం చేయలేనా? ఏవి ఆ గాజులు వేగిరం పట్రా అని అన్నాడు. కామాక్షి ఒక క్షణం మౌనంగా ఊరుకొని, మరొక ఇబ్బంది వచ్చిందన్నయ్య. పట్నంలో మా తమ్ముడు రుసుం కట్టవలసింది ఇవాళేనట. 300 కట్టాలి. శుక్రవారం రోజున గాజులు అమ్మడం నాకిష్టం లేదు. మరేం చేయాలో నాకు పాలుపోవడం లేదు అని అన్నది. ఆ వెంటనే జనార్దనం, మీకు నేను 200 ఇవ్వాలి. మీ ఆయన నిన్ననే 100 ఇచ్చాడు. ఆ 300 తెచ్చిస్తాను. డబ్బు మీ తమ్ముడికి పంపించేయి. గాజులు రేపు అమ్మేద్దాం అని అన్నాడు. కామాక్షి సరేనంటూ తల ఊపగానే జనార్దనం అప్పటికప్పుడే ఇంటికి పోయి 300 రూపాయలు తెచ్చిచ్చాడు. ఆ మర్నాడు పొద్దునే అతను బంగారు గాజుల కోసం వెళ్ళేసరికి కామాక్షి దిగులుపడి కూర్చొని ఉన్నది. ఆమె జనార్దనాన్ని చూస్తూనే బావురుమని, అన్నయ్య, మా ఇల్లు గుల్లైపోయింది. రాత్రి దొంగలు బంగారు గాజులతో పాటు విలువైన వస్తువులన్నీ దోచుకుపోయారు. కొద్ది రోజుల పాటు మమ్మల్ని నువ్వే ఆదుకోవాలన్నయ్యా అని అన్నది. ఆ మాటలు వింటూనే జనార్దనం వెర్రివాడిలా ముఖం పెట్టి, మా అత్తగారికి ఒంట్లో బాగాలేదని కబురు వచ్చింది. పెద్ద వయస్సు, ఏమవుతుందో ఏమో, ఊరి నుంచి తిరిగి రాగానే మళ్ళీ కనపడతాను అంటూ గబగబా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత నెల రోజులు గడిచినా జనార్దనం గాని అతడి భార్య గాని మురారి ఇంటి గడప తొక్కలేదు. బజార్లో మురారి ఎదురు పడితే జనార్దనం ముఖం పక్కకు తిప్పుకోసాగాడు. చిన్న నాటకమాడి ఈ జనార్దనం దంపతుల పీడ విరగడ చేశావు. మొత్తానికి గడుసైన దానివే అంటూ మురారి భార్యను మెచ్చుకున్నాడు. మీలో ఉన్న మితిమీరిన మొహమాటం పూర్తిగా వదిలిపోయే వరకు నేను గడుసుగానే ఉండాలి. మరేం చేసేది అని కామాక్షి నవ్వుతూ అన్నది.